సింహాచల గిరి ప్రదర్శన ఆషాఢ పౌర్ణమి రోజున గురు పౌర్ణమి జరుపుకుంటాం. దీనిని గిరి పౌర్ణమి అని కూడా అంటారు. సింహాద్రి అప్పన్న గిరి ప్రదర్శనాన్ని గొప్ప ఉత్సాహంగా చేస్తారు. కొండ దిగువన ఉన్న తొలి పావంచ దగ్గర కొబ్బరికాయలు కొట్టి భక్తులు గిరి ప్రదర్శన మొదలు పెడతారు. 32 కిలోమీటర్ల వైశాల్యం కలిగిన అప్పన్న కొండ చుట్టూ భక్తులు ప్రదర్శనం చేస్తారు. గిరి ప్రదర్శన చేసిన భక్తులు మరునాడు ఆలయంలో అప్పన్నను దర్శించుకుంటారు. ఒకవైపు అప్పన్న భక్తులు గిరి ప్రదర్శనకు బయలుదేరగానే మరోవైపు స్వామి నిజ నిత్య రూపాలతో కూడిన పుష్పరథం కొండ చుట్టూ ఉన్న భక్తులకు స్వామి దర్శనం కల్పించేందుకు బయలుదేరుతుంది. ఈ రథాన్ని ఆలయ ఆనువంశిక ధర్మకర్తలు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. గిరి ప్రదర్శన ఉత్సవాలతో భాగంగా జరిగే ఈ రథోత్సవం తిలకించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. గిరి ప్రదర్శన చేసే భక్తులు శుచి శుభ్రత పాటించాలి. శ్రీహరి నామాన్ని ఎల్లప్పుడూ స్మరిస్తుండాలి. ప్రత్యేకించి ఆహార నియమాలేవి లేనప్పటికీ మద్య మాంసాలు తీసుకోరాదు. ప్రాపంచిక విషయాలు చర్చించకూడదు. ఈ సింహాద్రి అప్పన్న పైనే మనసు లగ్నం చేసి నారాయణ నామాన్ని స్మరిస్తూ పాదచారులై గిరి ప్రదర్శన చేయాలి. పరమ పవిత్రమైన సింహాద్రిగిరి ప్రదర్శన చేసే సమయంలో కాలికి చెప్పులు ధరించకూడదు. కొండ చుట్టూ తిరగలేని భక్తులు ఆలయంలో కూడా ప్రదర్శన చేయవచ్చు. కాకపోతే ఎక్కడ ప్రదర్శన చేసినా భక్తి అనేది ముఖ్యం. గిరి ప్రదర్శన సందర్భంగా విశాఖపట్నంలోని సింహగిరి చుట్టూ పండగ వాతావరణం నెలకొంటుంది. కాలినడకన ప్రదర్శన చేసే భక్తులకు ప్రజలే స్వచ్ఛందంగా సేవలందిస్తారు. దారి పొడవునా నీరు, మజ్జిగ, పులిహోర పొట్లాలను అందిస్తూ భక్తుల ఆకలి దప్పికలు తీరుస్తారు. కొండ చుట్టూ సుమారు 32 కిలోమీటర్ల పొడవున ప్రజలు కుల మతాలకు అతీతంగా ఈ శిబిరాలు ఏర్పాటు చేసి సేవలందిస్తారు. గురు పౌర్ణమి సందర్భంగా సింహగిరి చుట్టూ చేసే ఒక్కసారి ప్రదక్షిణ భూ ప్రదక్షిణతో సమానమని చెబుతారు. సాధారణంగా పౌర్ణమి రోజు చంద్రుని కిరణాలతో ఔషధ మూలికల ప్రభావం 1000 రెట్లు పెరుగుతుందని ఆయుర్వేద గ్రంథాలలో వివరించింది ఉంది. అందుకే పౌర్ణమి రోజు వనమూలికలతో కూడిన కొండ చుట్టూ 32 కిలోమీటర్ల ప్రదక్షిణ చేస్తే ఆయురారోగ్యాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. ఓం నమో నారాయణాయ నమః.